Guys, today we are going into one of the world's most scariest true horror cases. ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసింది ఎడ్ లారెన్ అండ్ వారెన్. వీళ్ళు వరల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేశారు, అబౌట్ 10,000+. బట్ ఈ కేస్ మాత్రం వాళ్ళకి నైట్ మేర్లా మారింది. ఇదే అమిటివల్ హారర్ హౌస్ స్టోరీ. లెట్స్ బిగిన్ ద స్టోరీ. నైన్టీన్ 1974లో అమిటివెల్, న్యూయార్క్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 23 years ఓల్డ్ బాయ్, తన పేరు వచ్చేసి రొనాల్డ్ డిఫోయ్. తనే తన ఫాదర్ని, మదర్ని అండ్ బ్రదర్, సిస్టర్ని, టోటల్ 6 ఫ్యామిలీ మెంబర్స్ని గన్తో చంపేశాడు. పోలీస్కి ఒక డౌట్ వచ్చింది, హౌస్లో మర్డర్ నైట్ స్ట్రేంజ్ ఫోర్సెస్ ఉన్నాయని. బట్ కేస్ క్లోజ్ చేశారు. రొనాల్డ్ జైల్లో పడిపోయాడు. ఆ మర్డర్ మిస్టరీతో అమిటివెల్ హౌస్కి ఒక ట్యాగ్ లాగా పడింది, హాంటెడ్ హౌస్ అని. 1975లో జార్జ్ అండ్ క్యాథీ లూజ్ అనే కపుల్ వాళ్ళ కిడ్స్తో కలిసి ఆ హౌస్కి మూవ్ అయ్యారు. ఇనిషియల్లీ అన్నీ నార్మల్గా అనిపించాయి, బట్ ఓన్లీ కొన్ని డేస్లో క్రీపీ థింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అవే రాత్రవగానే కొన్ని ఫుడ్ స్టెప్స్ వినపడడం, అలాగే విండోస్ దగ్గర గ్లోయింగ్ రెడ్ ఐస్ కనిపించడం. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది, తనకి ఇమాజినరీ ఫ్రెండ్ లాగా ఒక గోస్ట్ బాయ్ కనిపించడం. అండ్ అలాగే రూమ్స్లో సడన్గా బ్యాడ్ స్మెల్, లో టెంపరేచర్ అయిపోవడం వంటివి జరుగుతూ ఉండేవి. బైబిల్ ఓపెన్ చేస్తే పేజెస్ సడన్గా ఫ్లిప్ అవ్వడం జరుగుతూ ఉండేవి. జార్జ్కి midnight 3:15కి ఎవ్రీడే వేకప్ అవ్వడం స్టార్ట్ అయింది. అదే ఎగ్జాక్ట్ టైంకి మర్డర్ జరిగిన సమయం. 3 weeksలో ఫ్యామిలీకి సర్వైవల్ ఇంపాసిబుల్ అయిపోయింది. సో వన్ డార్క్ నైట్ లూజ్ ఫ్యామిలీ హౌస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యారు ఫర్ ఎవర్. ఈ టైంలో ఎంట్రీ ఇచ్చారు ఎడ్ లారెన్ అండ్ వారెన్. వాళ్ళు హౌస్ని ఇన్వెస్టిగేట్ చేశారు. లారెన్కి విజన్స్ వచ్చాయి, ఒక డార్క్ డిమానిక్ ఫోర్స్ ఇక్కడ స్టిల్ ఉంది అని. సీన్స్లో వారు స్పిరిట్తో కమ్యూనికేట్ చేశారు. ఎడ్ వారెన్ చెప్పింది ఏంటంటే, ఇది జస్ట్ గోస్ట్ కాదు, డిమానిక్ పొజిషన్ స్ట్రాంగ్గా ఉంది అని. కెమెరాస్ సెట్ చేసినప్పుడు ఒక షాకింగ్ ఫోటో క్యాప్చర్ అయింది, ఒక గోస్ట్ బాయ్ స్టాండింగ్ నియర్ స్టేర్ కేస్ దగ్గర. ఈ ఫోటో ఇవాల్టి వరకు మోస్ట్ స్కేరియస్ట్ గోస్ట్ ఫోటోగ్రాఫ్స్లో ఇది కూడా ఒకటి. ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత అమిటివెల్ కేస్ వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ హెడ్లైన్స్లో వచ్చింది. బుక్స్లో, డాక్యుమెంటరీస్ కూడా తీశారు, అన్నీ రిలీజ్ అయ్యాయి. ఈవెన్ టుడే అమిటివెల్ హౌస్లో ఉన్న మిస్టరీ క్లియర్ కాలేదు. చాలామంది చెప్తుంది ఏంటంటే హౌస్ కర్స్డ్ అని. ఇంకెవ్వరూ నార్మల్గా అక్కడ స్టే చేయలేరు. ఎడ్ లారెన్ అండ్ వారెన్కి ఈ కేస్ లైఫ్లో మోస్ట్ డేంజరస్, స్కేరియస్ట్ ఇన్వెస్టిగేషన్గా నిలిచిందట. రిమెంబర్ గైస్, ఎవిల్ నెవర్ డైస్, ఇట్ ఓన్లీ వెయిట్స్ ఫర్ ద నెక్స్ట్ విక్టిమ్. మీరు ఈ హౌస్లో ఒక్క రాత్రి గడపగలరా? కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. And that's it for today's video.